అలాగే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి, దీన్ని యమత్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. యమదీపదానం ఇస్తే చాలా మంచిది. అంటే యమదీపదానం అంటే ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో పాటు ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణం వైపు తిరిగి దానం ఇవ్వాలి. దీన్ని యమదీప దానం అంటారు. ఈ యమదీప దానం ఇస్తే సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు ఉండవు, ప్రమాదాలు ఉండవు, గండాలు ఉండవు. యమదీప దానం ఇచ్చే అద్భుతమైన రోజు కార్తీక మాసంలో 27వ రోజు కార్తీక బహుళ త్రయోదశి. అలాగే ఈ కార్తీక బహుళ త్రయోదశి తిథికి 27వ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే దీన్ని దీప దివసము అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈరోజు మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కార్తీక మాసం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ 27వ రోజు ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే 27వ రోజుకి దీప దివసం అనే పేరుంది కాబట్టి మీరు ఎక్కడ ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే